జీవితంలో ఎప్పుడైనా మీ సొంత వాళ్ళే మీకు ద్రోహం చేసి ఉంటే, మీ మంచితనాన్ని బలహీనతగా భావించి ఉంటే, నువ్వు నిజాయితీగా జీవించినా ప్రతిఫలంగా మోసము, విశ్వాసఘాతకం మాత్రమే ఎదురై ఉంటే, ఈరోజు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ నీతి మీ కళ్ళను తప్పకుండా తెరిపిస్తుంది. చాణక్యుడు అంటారు, కాలాన్ని, పరిస్థితులను, మనుషుల అసలు స్వభావాన్ని గుర్తించగల వ్యక్తిని ఏ శత్రువు ఓడించలేదు అని. ఈ వీడియో ఎవరిని ద్వేషించడం లేదా ప్రతీకారం తీర్చుకోవడం నేర్పించదు. దానికి బదులుగా మనస్సును దృఢంగా ఉంచుకోవడం, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం, కష్టకాలంలో కూడా వివేకంతో ముందుకు సాగడం నేర్పిస్తుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ఒక్క ఆలోచనే మీ జీవిత దిశను శాశ్వతంగా మార్చివేయవచ్చు కదా. నీ జీవితంలో నువ్వు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? అందరికీ మంచే జరగాలని కోరుకున్నావు. ప్రతి ఒక్కరితో నిజాయితీగా సంబంధాలను నిలబెట్టుకున్నావు. కానీ ప్రతిఫలంగా ఏమి దక్కింది? మోసం, అవమానాలు, ఒంటరితనం. ఈ ప్రపంచం మంచితనాన్ని గుర్తించదు, తన స్వార్థాన్ని గుర్తిస్తుంది. నువ్వు కింద పడితే నిన్ను లేపడానికి ఎవ్వరూ రారు. అదే నీ బలహీనతను చూసి నవ్వుతారు. మళ్ళీ నువ్వు నిలబడ్డావంటే ఇతనికి ఇప్పుడు అహంకారం వచ్చేసింది అని మాట్లాడతారు. అందుకే ఇతరుల ప్రశంసల కోసం ఎప్పుడు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. నిశ్శబ్దంగా కష్టపడు, అంత ఎత్తుకు ఎదుగు. నువ్వు పడిపోవాలని కోరుకున్న వాళ్ళే నీ విజయాన్ని చూసి అసూయపడే అంతలా. నువ్వు అందరికీ తలవంచి రాజీ పడేంత వరకు మాత్రమే సంబంధాలు బాగుంటాయి. ఒక్కసారి నీ స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి నిలబడితే ఎంతమంది నీకు దూరం అవుతారో చూస్తావు. ఎందుకంటే ఈ ప్రపంచానికి తమ మాటే వినేవాళ్ళే ఇష్టం, స్వంత సూత్రాల మీద నిలబడే వాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి మంచివాడిగా ఉండు, నిజాయితీగా ఉండు అని నేర్పిస్తారు. కానీ పెద్దయ్యాక అర్థమవుతుంది, ఈ ప్రపంచం నిజాయితీతో కాదు, చాతుర్యంతో నడుస్తుంది అని. నువ్వు చాలా అమాయకుడు అయితే ప్రపంచం నిన్ను ఉపయోగించుకుంటుంది. కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే అదే ప్రపంచం నిన్ను కపటుడని అంటాది, మోసగాడని అంటుంది. కాబట్టి ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించడం మానేయ్. ఎందుకంటే నువ్వు బతికున్నప్పుడు పట్టించుకొని వాళ్ళే నువ్వు లేని తర్వాత సోషల్ మీడియాలో నీ ఫోటోకి మిస్ యూ అని కామెంట్లు పెడతారు. అలాంటి వాళ్ళ నుంచి ఆశలు పెట్టుకోవడం కన్నా పెద్ద మూర్ఖత్వం మరొకటి ఉండదు. జీవితం నేర్పే గొప్ప పాఠం ఒక్కటే, నువ్వు నీకు నీవు తోడుగా మారేంత వరకు ఈ ప్రపంచంలో నిజంగా నీ వాళ్ళు ఎవరు ఉండరు. నీతో నీవే పోరాడు, నీకు నీవే ధైర్యం చెప్పుకో. ఎవరి ఆధారం అవసరం లేకుండా బలంగా ఎదుగు. ఎందుకంటే ఈ ప్రపంచం తన కాళ్ళ మీద నిలబడిన వారికి గౌరవం ఇస్తుంది. ఎవరిపై నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకున్నావో అదే వాళ్ళు ముందుగా నీ హృదయాన్ని పగలగొడతారు. అలాగే ఎలాంటి ఆశలు పెట్టుకొని కొందరు వ్యక్తులే అవసరమైన సమయంలో నీకు అండగా నిలుస్తారు. అందుకే ఇతరులపై ఆశలు తగ్గించు. నీ ఉద్వేగాలకు బానిసైన వ్యక్తి ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేడు. కోపం, భయం, అత్యాశ, ఈ మూడు మనిషి బుద్ధిని నాశనం చేసే శత్రువులు. నీ ప్రత్యర్థి కూడా ఇదే కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిన్ను కోపానికి గురి చేయాలని, నిన్ను భయపెట్టాలని, లేదా ఏదో ఆశ చూపించి నీ నిర్ణయాన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు. నువ్వు ఒక్కసారి అతను ఉచ్చులో పడిపోయావంటే అక్కడే ఆట ఓడిపోయినట్టే. అందుకే ఎవరైనా నిన్ను అవమానించడానికి ప్రయత్నించినా, నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. అంత ప్రశాంతంగా ఉండు, ఎదుటివాడే ఆశ్చర్యపోయేలా, ఇంత చెప్పినా ఇతనిపై ఎందుకు ఎలాంటి ప్రభావం పడ్డం లేదు అని అతనే ఆలోచించేలా ఉండు. ఎందుకంటే నీ నిశ్శబ్దమే అతనికి అతిపెద్ద భయంగా మారుతుంది. నీ మనసులో ఏమి జరుగుతుందో అతనికి అర్థం కాదు. అదే మానసిక యుద్ధంలో నీ విజయానికి మొదటి అడుగు. ఒక్కసారి నువ్వు లోపల నుంచి అంత బలంగా మారిపోయాక ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను కదిలించలేనంత స్థాయికి చేరుకున్నాక నువ్వు యుద్ధంలో సగం గెలిచినట్టే. అక్కడి నుంచే నీ విజయానికి నిజమైన ఆరంభం అనేది మొదలవుతుంది. ప్రపంచంలో అమాయకత్వాన్ని చాలాసార్లు బలహీనతగా భావిస్తారు. ఇక్కడ నిజాయితీ కంటే చాకచక్యానికి ఎక్కువ విలువ ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకుని తన బుద్ధితో ఆలోచించి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే వ్యక్తే విజేతగా నిలుస్తాడు.
మీరు ఎన్నోసార్లు ఇలా అనుకుని ఉండొచ్చు. నేను మంచి మనిషినే. నా మనస్సు స్వచ్ఛంగానే ఉంటుంది. నేనెవరికి కూడా ఎలాంటి కీడు చేయలేదు. అయినా కూడా ఎందుకు ఎవరు నన్ను పట్టించుకోరు? ఎందుకు నాకు విలువివ్వరు? ఈ ప్రపంచంలో మంచి మనిషిగా ఉండటం ఒక్కటే సరిపోదు. తెలివిగా, అప్రమత్తంగా, బలంగా కూడా మారాలి అని అర్థమవుతుంది. ఈ జీవితం ఒక యుద్ధ భూమి. ఇందులో తన బలహీనతలను బలాలుగా మార్చుకోవడం తెలిసిన వారే ఇక్కడ నిలబడగలరు. మీకు ప్రపంచం గౌరవం ఇవ్వాలని అనుకుంటే, మీ మాటకు విలువ రావాలని కోరుకుంటే, జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని మీరు ఆశిస్తే, మీలోని చాణక్యుడిని మేల్కొలపాలి. ఈరోజు ఆచార్య చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి బోధించిన విజయ రహస్యాలను తెలుసుకున్నాం. ఒక సాధారణ బాలుడిని భారతదేశపు మహా చక్రవర్తిగా తీర్చిదిద్దిన ఆ సూత్రాలు, ఈ నియమాలు కావు. ఇవి విజయానికి మార్గదర్శకమైన ఒక శాస్త్రం. ఇప్పుడు శ్రద్ధగా విందాం. ఈ విషయాలను నిజంగా అర్థం చేసుకుంటే మిమ్మల్ని ఆపగల శక్తి ప్రపంచంలో ఉండదని అర్థం చేసుకోండి. నెంబర్ 1, ఆలోచించి మాట్లాడండి. ఈ ప్రపంచంలో విజయవంతం కావాలంటే తెలివిగా ఉండటం నేర్చుకోవాలి. లేకపోతే అందరూ మిమ్మల్ని తొక్కేస్తారు. మన మాటలే మన వ్యక్తిత్వానికి అద్దం. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిపై ప్రభావం చూపుతుంది. ఒకసారి ఆలోచించకుండా మాట్లాడేస్తే మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇతరులు మనల్ని బలహీనులుగా భావిస్తారు. ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మాట్లాడినప్పుడు మాత్రం ప్రతి మాటకు బరువు ఉండాలి. ఒక నాయకుడు సభలో ఆలోచించకుండా మాట్లాడిన కొన్ని మాటల వల్ల ప్రజలు అతడిని ఎగతాళి చేస్తారు. అతని గౌరవం తగ్గిపోతుంది. అదే ప్రతి మాటను జాగ్రత్తగా ఎంచుకుని మాట్లాడితే అతని ప్రభావం మరింత పెరుగుతుంది. విజయవంతులైన నాయకులు ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో బాగా తెలుసుకుంటారు. అందుకే వారి మాటలకు విలువ ఉంటుంది. మీ నాలుకపై నియంత్రణ లేకపోతే అదే మీ పెద్ద శత్రువుగా మారిపోతుంది. కానీ దానిని అదుపులో ఉంచగలిగితే అదే మీ గొప్ప బలంగా మారి ప్రతి విజయానికి దారి చూపిస్తుంది. ఇక రెండవ సూత్రం, మీ బలహీనతను ఎప్పుడు బయట పెట్టకూడదు. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు వేటాడేవారు, మరొకరు వేటకు బలయ్యేవాళ్ళు. మీ బలహీనతను అందరికీ చూపిస్తే మీకు మీరే వేటకు ఆహ్వానం ఇచ్చినట్టే. ప్రజలు మీ మనస్సు ఎంత మంచిదో చూడరు, వారికి మీ బలహీనతే కనిపిస్తుంది. మీ సమస్యలను ప్రతి ఒక్కరితో పంచుకుంటే 90% మంది కేవలం వింటారు, సహాయం చెయ్యరు. కొందరైతే మీ పరిస్థితిని తమ అవసరాల కోసం, ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని చూస్తారు. చాలాసార్లు మనం స్నేహితులు, బంధువులు లేదా సహోద్యోగుల దగ్గర సహాయం కోసం మన బాధలన్నీ చెప్పుకుంటాం. కానీ వారు సహాయం చేయడం బదులు మనల్ని హేళన చేయడం లేదా మన పరిస్థితిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. అందుకే ప్రతి ఒక్కరికి మీ బలహీనతలను చెప్పకూడదు. ఇక మూడవ సూత్రం ఏమంటే, ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీకు మీరే గౌరవం ఇవ్వకపోతే ఈ ప్రపంచం కూడా మీకు విలువ ఇవ్వదు. తమను తాము గౌరవించుకునే వారిని ప్రపంచం గౌరవిస్తుంది. మీ విలువను మీరే తగ్గించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. ఆత్మ గౌరవం ఉంటే మీరు అర్హులైన గౌరవాన్ని ముందుగా మీకు మీరే ఇవ్వడం నేర్చుకోవాలి. మీకు మీరే ఒక సాధారణ రాయిగా భావిస్తే అందరూ మిమ్మల్ని రాయిలాగానే చూస్తారు. కానీ మిమ్మల్ని మీరు అమూల్యమైన వజ్రంలా భావిస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే గౌరవిస్తుంది. మీకు మీ గురించి ఎలా ఆలోచిస్తారో ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. ఇక నాలుగవ సూత్రం, ప్రతికూల ప్రశ్నలను తెలివిగా ఎదుర్కోవాలి. ప్రతికూలత అంటే వ్యతిరేకత. జీవితంలో ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూసి సంతోషపడే వాళ్ళు ఉండరు. కొంతమంది కావాలని వ్యంగ్యంగా మాట్లాడతారు, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు కోపంతో స్పందించకండి. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను అతని సహోద్యోగి ఇలా అన్నాడు, నీ విజయం నీ ప్రతిభ వల్ల కాదు, అదృష్టం వల్ల వచ్చింది అని. అతను కోప్పడకుండా చిరునవ్వుతో ఇలా అన్నాడు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, కానీ నేను ఎంచుకున్న దారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఒక్క సమాధానం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. కోపం కాదు, తెలివైన సమాధానమే మన అసలు బలము. ఇక ఐదవ సూత్రం, ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా ఎవ్వరూ ఉండరు. ఇది వినడానికి కఠినమైన నిజం. ఈ ప్రపంచంలో చాలా మంది తమకు ప్రయోజనం ఉన్నంత వరకే మనతో ఉంటారు. కుటుంబమైన, స్నేహితులైన చాలా సంబంధాలు
ఏదో ఒక అవసరంతో ముడిపడి ఉంటాయి. మీ వద్ద శక్తి, డబ్బు లేదా స్థానం ఉన్నంత వరకు చాలామంది మీ చుట్టూ తిరుగుతారు. కానీ మీరు బలహీనపడితే వారిలో చాలామంది దూరం అవుతారు. అందుకే ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా మీ బలాన్ని మీరు నమ్ముకోవాలి, పెంచుకోవాలి. ఇక 6వ సూత్రం, కళ్ళలోకి చూసి మాట్లాడండి. ఆత్మవిశ్వాసానికి అత్యంత శక్తివంతమైన సంకేతం మన శరీర భాష. అందులో ముఖ్యంగా కంటి చూపు. ఎదుటవారి కళ్ళలోకి చూసి మాట్లాడితే మీరు నిజాయితీగా, ధైర్యంగా ఉన్నారని వారు భావిస్తారు. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇక 7వ సూత్రం, సహనం ఎప్పుడు కోల్పోవద్దు. సహనం అనేది విజయానికి పునాది. తొందరపాటు నిర్ణయాలు చాలాసార్లు నష్టానికి దారితీస్తాయి. త్వరగా డబ్బు సంపాదించాలని తొందరపడి తప్పు పెట్టుబడి పెట్టిన వ్యాపారి తన సంపదనే కాదు, తన వ్యాపారాన్ని కూడా కోల్పోతాడు. మరోవైపు సరైన సమయం కోసం ఎదురు చూసి ఓర్పుతో ముందుకు సాగిన వ్యక్తి గొప్ప విజయాన్ని అందుకుంటాడు. అందుకే సహనం ఉన్నవారే నిజమైన విజయాన్ని అందుకుంటారు. ఇక నియమం 8, సరి అయిన సమయంలో సరి అయిన మాట మాట్లాడండి. మాటలనేవి ఒక గొప్ప ఆయుధాలు. వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిసిన వారే ప్రభావశీలులు అవుతారు. ఒక యువకుడు తన బాస్తో మాట్లాడేటప్పుడు భయంతో తొందరగా మాట్లాడాడు. అతని మాటలకు విలువ రాలేదు. తర్వాత అతను గ్రహించాడు. ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడి ఉంటే తన అభిప్రాయానికి గౌరవం వచ్చేదని. విజయవంతులైన నాయకులకు ఎప్పుడు మౌనం వహించాలో, ఎప్పుడు మాట్లాడాలో వాళ్ళకు బాగా తెలుసు. ఇక 9వ నియమం, లక్ష్యం లేని ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మన జీవితాన్ని మనతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులే ప్రభావితం చేస్తారు. ఎప్పుడు విమర్శించే, జీవితంలో లక్ష్యం లేని, ప్రయత్నం చేయని వారి మధ్య ఉంటే మనం కూడా క్రమంగా అలాగే మారిపోతాం. అందుకే మీ కలలను ప్రోత్సహించే వారితోనే ఎక్కువ సమయం గడపండి. ఇక 10వ నియమం, ఎప్పుడు గొప్పగా ఆలోచించండి. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. చిన్న లక్ష్యాలతో సంతృప్తి పడేవారు గొప్ప విజయాలను సాధించలేరు. పెద్ద కలలు కనండి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. మొదట అతని లక్ష్యం చిన్న ఉద్యోగం పొందడమే. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను కలిసిన తర్వాత అతని ఆలోచనలు మారాయి. తాను కూడా ఒక పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతని ఆలోచనలు పెద్దవయ్యాయి, అతని లక్ష్యాలు పెద్దవయ్యాయి, చివరికి అతని విజయాలు కూడా గొప్పవయ్యాయి. గుర్తించుకోండి, మీ జీవితం మీ ఆలోచనలంత పెద్దది. మీరు ఎంత గొప్పగా ఆలోచిస్తారో అంత గొప్పగా ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.